హాయ్ డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు సూప్ అయితే అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తుంది రెస్పాన్స్ షీటు అండ్ ప్రొవిజనల్ ఆన్సర్కి కోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. ఈరోజు అయితే 11వ తారీఖు వస్తుందని వాళ్ళు కూడా అప్డేట్ అయితే ఇవ్వటం, ఎన్టీఏ వాళ్ళు అయితే అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఇంతవరకు అయితే ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేయాలి రెస్పాన్స్ షీట్ కానీ ప్రొవిజనల్ ఇచ్చిన 8 ఏప్రిల్ 2026 ఇచ్చిన కథనం ప్రకారము వీళ్ళ యొక్క ప్రెస్ నోట్ రిలీజ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ప్రొవిజనల్ ఆన్సర్కి 11వ తారీఖు ఇస్తానన్నారు. ఇప్పుడు వరకు కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఏ టైంలో రిలీజ్ చేసే అవకాశం ఉందో అర్థం కావట్లేదు స్టూడెంట్స్. అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా ఏ టైంకి రిలీజ్ చేశారు ఒకసారి చెక్ చేద్దాం. లాస్ట్ ఇయర్ ఏమైనా సమాచారం ఏమైనా దొరుకుతుందేమో లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం. ఇది కూడా లాస్ట్ ఇయర్ 11వ తారీఖున మనకి డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ ఆన్సర్కి అండ్ రికార్డ్ రెస్పాన్స్ షీట్కి ఛాలెంజ్ ఆఫ్ జేఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సెషన్ 2కి సంబంధించి లాస్ట్ ఇయర్ మనకి రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ ఏ టైంకు రిలీజ్ చేసి ఉంటారు అనేది ఇక్కడ సమాచారం లేదు. ఇక్కడ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 11, 2025 13వ తారీఖుని కీ ఛాలెంజ్ ఇచ్చాడు. వీడు ఒక్కోసారి ఏంటంటే ఎన్టీఏ వాళ్ళు మనకు తెలుసు వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు 11వ తారీఖు అన్నాం అనుకో, వీళ్ళు నైట్ 10:30కి రిలీజ్ చేస్తారు. నైట్ 10:30కి 10:30 PM 11 PMకి అలా రిలీజ్ చేసేసి మేము 11వ తారీఖు రిలీజ్ చేసామని క్లెయిమ్ చేసుకుంటారు. ఎవరైనా అడిగినా కానీ మీరు ఎన్టీఏ వాళ్ళు 11వ తారీఖున రెస్పాన్స్ షీటు అండ్ ప్రొవిజనల్ ఆన్సర్కి రిలీజ్ చేస్తామని ఇంతకుముందు ప్రెస్ రిలీజ్ ఇచ్చారు కదా, అంటే మేము అదే చేసాం అంటారు. ఎప్పుడు అందరు పడుకున్న తర్వాత ఇస్తారు. ఇది గత కొన్ని సంవత్సరాలు నడుస్తుంది. ఒక్కోసారి 11:30 PM కూడా ఇస్తారమ్మా. 11:30 PMకి ఇలాంటి ప్రెస్ నోటు రిలీజ్ చేసే అవకాశం ఉంది. స్టూడెంట్స్ చూద్దాం ఇంకా ఎంత టైం తీసుకుంటారో వీళ్ళు చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ డేట్స్ ఉంటాయి. మనకు కూడా ఏప్రిల్ 11 ఈరోజు అయితే ఇస్తారు. రేపు 12వ తారీఖు మనం ఇది అందరూ కూడా ఛాలెంజెస్ సబ్మిట్ చేయాలి. ఒక్కో ఛాలెంజ్కి 500 ఎంతో ఇక్కడ పెట్టారు కదా, 200 రూపీస్. 200 రూపీస్ ఇక్కడ 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ప్రొవిజనల్ ఆన్సర్కి ఏదో దాన్ని ఛాలెంజ్ చేయాలి. అందరూ ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్ ఇండియా లెవెల్లో పెద్ద ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు. మనము చేసే ఛాలెంజ్ని ప్రూవ్ చేయగలగాలి. విత్ ఎవిడెన్సెస్తో ప్రూవ్ చేస్తేనే మనం, లేకపోతే మీ 200 రూపీస్ పోతాయి. అందుకని ఇండివిజువల్గా నో నీడ్ టు ఛాలెంజ్ ఎనీ క్వశ్చన్, ఆటోమేటిక్గా మనం వస్తాయి. నార్త్ సైడ్ చాలా కోచింగ్ సెంటర్స్ కానీ దీని మీద వర్క్ చేసే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, సపోజ్ ఏమైనా డ్రాప్ చేసిన క్వశ్చన్స్కి అందరికీ కూడా 4 మార్కులు +4 మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ కూడా జనవరి సెషన్లో కూడా కొన్ని సెషన్లో కూడా డ్రాప్ చేసిన క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వాటికి ఒక్కో సెషన్కి ఏప్రిల్లో ఏంటంటే మనకి 2వ తారీఖు 4, 5, 6, 8 మొత్తము 9 షిఫ్టుల్లో ఎగ్జామినేషన్ ఉంది. ఎక్కడైతే ఏ షిఫ్ట్లో జరిగిందో ఆ షిఫ్ట్కి మాత్రం మార్క్స్ యాడ్ అవుతాయి. షిఫ్ట్ వచ్చిన ప్రాబ్లమ్స్కే మార్క్స్ యాడ్ అవుతాయి, కానీ మిగతా దానికి యాడ్ అయ్యే అవకాశము చాలా తక్కువము. డ్రాప్ చేసిన క్వశ్చన్కి ఏ విధంగా ఉందో చూద్దాం. వీళ్ళు డ్రాప్ చేసిన క్వశ్చన్స్ కూడా కొన్ని మార్క్స్ యాడ్ అవ్వటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీవన్ వెయిటింగ్ ఫర్ ఈ యొక్క ప్రొవిజనల్ ఆన్సర్కి అండ్ రెస్పాన్స్ షీట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎంత టైంలో వస్తాయో చూద్దాం, వెయిట్ అండ్ సీ. నాకు తెలిసి అయితే ఇప్పుడు ఇవ్వలేదంటే 7 గంటలకి ఇవ్వచ్చు. 7 గంటలు, 10 గంటలు, 11 గంటలు ఈ ప్రాంతంలో ఇచ్చే అవకాశం ఉంది. ఈరోజు అయితే కంపల్సరీగా ఇస్తారమ్మా. ఈరోజు కంపల్సరీగా ఇస్తారు. ఏం అవదలేదు. ఇప్పుడు మనకి ఈరోజు ఇచ్చినా రేపు ఇచ్చినా పొద్దుగా మనకు వచ్చేది ఏం లేదు. 20వ తారీఖు అయితే రిజల్ట్స్ పక్కా. 20వ తారీఖు రిజల్ట్స్ పక్కాగా ఉంటాయి. దానివల్ల మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆల్ ది బెస్ట్. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, సార్ రిజల్ట్స్ వచ్చినాయి, ప్రొవిజనల్ ఆన్సర్కి వచ్చిందా రాలేదని నాకు వాట్సాప్లో మెసేజెస్ కూడా పెట్టడం జరిగింది. అందుకని వీడియో చేస్తున్నాను. వచ్చేస్తాయి మనకి 7 కానీ 8 కానీ 9, 11 లోపు పడుకునే లోపు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఎవరు పడుకోమా. అక్కడ 12 PM వరకు 11:55 PM వరకు ఈరోజు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఎవరు కొద్దిగా యాక్టివ్గా ఉండండి. మీ మార్క్స్ చూసుకోండి. టెన్షన్ పోయితే హ్యాపీగా నిద్రపోండి. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.